అందరికీ స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో మిగిలింది కేవలం 7 రోజులే అని తెలిస్తే ఏం చేస్తాం? చాలా తీవ్రమైన ప్రశ్న కదూ. ఇవాళ మనం శ్రీమద్ భాగవతంలోకి వెళ్ళి సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న ఒక గొప్ప మహారాజు కథను తెలుసుకోబోతున్నాం. ఆయనే పరీక్షిన్ మహారాజు. తన చివరి 7 రోజుల్లో ఆయన మరణభయాన్ని జయించడమే కాదు, ఈ ప్రపంచం మొత్తానికి ఒక అమూల్యమైన నిధిని, అదే భాగవత సారాన్ని అందించారు. ఆ కథేంటో చూద్దాం. శ్రీమద్భాగవతం మొత్తం వెనుక ఉన్న అసలైన ప్రేరణ ఇదేనన్నమాట. ఈ ప్రశ్నతోనే అంతా మొదలవుతుంది. మరణం అంచున నిలబడిన ఒక చక్రవర్తి ఈ సృష్టి మొత్తాన్ని ఉద్దేశించి అడిగిన ప్రశ్న ఇది. మన కథానాయకుడు పరీక్షిణ్ మహారాజు. ఈయన సామాన్యుడు కాదు, పాండవుల ఏకైక వారసుడు. ఇంకా చెప్పాలంటే తల్లి గర్భంలో ఉండగానే బ్రహ్మాస్త్రం దాడినుంచి సాక్షాత్తు శ్రీకృష్ణుడిచేత రక్షించబడిన వ్యక్తి. అంతటి ఆదర్శవంతమైన రాజు విధివశాత్తూ ఒక ఋషి శాపానికి గురవుతాడు. 7 రోజుల్లో మరణం తథ్యమని తెలుస్తుంది. ఊహించండి, సర్వ సంపదలు, అధికారమున్నా చావు ఖాయమైన ఆ క్షణంలో ఆయనేం కోరుకున్నాడు? అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలని తపించాడు. ఆ తపనే ఈ అద్భుతమైన కథకు పునాది వేసింది. తన చివరి రోజుల్లో ఆ రాజు అడిగింది రెండు ప్రశ్నలు, కాని అవి చాలా లోతైనవి. 1. మనిషి ఎలా జీవించాలి? 2. మరణ సమయంలో ఈ శరీరాన్ని ఎలా వదిలిపెట్టాలి? ఈ ప్రశ్నలు కేవలం తనకోసం కాదు, మనందరి కోసం. అసలు జీవితానికి అర్థమేంటి, అంతిమ లక్ష్యమేంటి అని మనందరి తరపున ఆయన అన్వేషించాడు. అయితే ఈ ప్రశ్న అడగటంలో అంత ప్రత్యేకత ఏముంది? దాని ప్రాముఖ్యత తెలియాలంటే ఆ ప్రశ్న ఏ సమయంలో, ఏ సందర్భంలో అడిగారో మనం అర్థం చేసుకోవాలి. ఆ చారిత్రక నేపథ్యాన్ని చూస్తే ఈ కథ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఈ కాలక్రమాన్ని చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పరీక్షిత్తు ప్రశ్న చాలా కీలకమైన సమయంలో వచ్చింది. అప్పటికీ కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడు తన లీలలను ముగించి తన ధామానికి వెళ్ళిపోయారు. పాండవులు కూడా రాజ్యాన్ని వదిలేశారు. సరిగ్గా కలియుగం మొదలవుతున్న ఆ సమయంలో, ఆధ్యాత్మికత క్షీణిస్తున్న ఆ దశలో పరీక్షిత్తు ఒంటరిగా ఉన్నాడు. అందుకే ఆయనకు దొరికిన సమాధానం ఈ యుగంలో ఉన్న మనందరికీ అమూల్యమైనది. పరీక్షిత్తు ఆ ప్రశ్న అడగగానే అక్కడికి గొప్ప ఋషి అయిన శుకదేవ గోస్వామి వచ్చారు. ఆయన రాకతో ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టయింది. ఆయన మోక్షానికి అత్యున్నతమైన మార్గాన్ని చూపించారు. శుకదేవ గోస్వామి చెప్పిన తేడాను ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. మోక్షానికి అష్టాంగయోగం లాంటి మార్గాలున్నాయి, కాని అవి చాలా కష్టమైనవి, నెమ్మదిగా సాగేవి, ఎంతో సాధన కావాలి. కాని మరో మార్గముంది, అదే భక్తియోగం. శ్రీకృష్ణుడిమీద స్వచ్ఛమైన భక్తితో సేవ చేయడం. ఇది చాలా సులభం, శక్తివంతమైనది. ముఖ్యంగా సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇదే ఉత్తమమైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, భక్తియోగమంటే ఏవో కొన్ని యాంత్రికమైన పద్ధతులు కాదు. ఇది భగవంతుడితో ఒక ప్రేమపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకోవడం. ఆయన లీలల గురించి వినడం, ఆయన నామాలను కీర్తించడం, ఆయన రూపాన్ని గుర్తుచేసుకోవడం. వీటి ద్వారా ఆత్మశుద్ధి అవుతుంది. భక్తి శక్తికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఖట్వాంగుడు అనే రాజుకు తన జీవితంలో మిగిలింది కేవలం ఒక ముహూర్తం, అంటే సుమారు 48 నిమిషాలు మాత్రమే అని తెలిసింది. కాని ఆ కొద్ది సమయంలోనే ఆయన తన మనస్సును పూర్తిగా కృష్ణుడిపై పెట్టి మోక్షాన్ని పొందాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఎంతకాలం సాధన చేశామన్నది కాదు, ఎంత ఏకాగ్రతతో, ఎంత నిజాయితీతో చేశామన్నదే ముఖ్యం. పరీక్షిత్తుకు భక్తిమార్గం గురించి కేవలం నిర్వచనం చెప్పి ఊరుకోలేదు శుకదేవ గోస్వామి. దాన్ని ఆచరణలో చూపించడానికి శ్రీమద్భాగవతంలోని ఎన్నో అద్భుతమైన కథలను, లోతైన పాఠాలను వివరించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు అవధూత బ్రాహ్మణుడి కథ చెప్పారు. ఆయన ప్రకృతి నుంచే 24 గురువులను స్వీకరించాడు. భూమిని చూసి సహనాన్ని నేర్చుకున్నాడు. కొండచిలువను చూసి దొరికిన దానితో సంతృప్తిపడటం నేర్చుకున్నాడు. సముద్రాన్ని చూసి గంభీరంగా ఉండటం నేర్చుకున్నాడు. ఇది మనకేం చెబుతోంది? చూడగలిగే తెలివి ఉంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఎంతో జ్ఞానముంది. ప్రకృతి నుంచే కాదు, గొప్ప భక్తుల జీవితాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రహ్లాద మహారాజు కథ విన్నాడు పరీక్షిత్తు.
ప్రహ్లాదుని కథ మనకు ఏం స్పష్టం చేస్తుందంటే, భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి గొప్ప వంశం, సంపద, పాండిత్యం లాంటివి అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన భక్తి, ఒక్క భక్తి మాత్రమే ఆయన హృదయాన్ని గెలుచుకోగలదు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా వినాల్సిందేంటి? శ్రీకృష్ణుని లీలలు. ఎందుకంటే వాటికి మనసును మార్చే శక్తి ఉంది. సాక్షాత్తు సుఖదేవ గోస్వామి ఏమన్నారంటే, నేను మొదట నిర్గుణ బ్రహ్మంలో లీనమై ఉండేవాణ్ణి, కాని ఎప్పుడైతే కృష్ణుడి అద్భుతమైన లీలలను విన్నానో నా హృదయం పూర్తిగా మారిపోయి స్వచ్ఛమైన భక్తుడిగా మారిపోయాను అని చెప్పారు. సరే, 7 రోజులపాటు భాగవత కథాశ్రవణం జరిగిందే. మరి ఇప్పుడు పరీక్షిన్ మహారాజుకు దొరికిన ఆ చివర నిశ్చయమైన సమాధానమేంటో చూద్దాం. సుఖదేవ గోస్వామి ఇచ్చిన అంతిమ సమాధానం ఇదే. ప్రతి మనిషికి అన్ని సమయాల్లో, ముఖ్యంగా జీవితం చివరిలో అత్యున్నతమైన కర్తవ్యం ఈ 3. 1. శ్రవణం అంటే భగవంతుడి గురించి నిరంతరం వినడం. 2. కీర్తనం అంటే ఆయన నామాలను కీర్తించడం. 3. స్మరణం అంటే ఆయనను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం. ఇక ఫలితం గురించి ఏం చెప్పాలి? అద్భుతం! పరీక్షిన్ మహారాజు 7 పగళ్ళు 7 రాత్రులు అన్నీ మర్చిపోయి భాగవతాన్ని వినడంలో మునిగిపోయాడు. ఆ కర్తవ్యాన్ని సంపూర్ణంగా చేసి సిద్ధిని పొందాడు. శాపం ప్రకారమొచ్చిన మృత్యువును కూడా భయం లేకుండా ప్రశాంతంగా ఎదుర్కొన్నాడు. భాగవత శ్రవణం యొక్క శక్తికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? కాబట్టి పరీక్షిన్ మహారాజు కథ కేవలం ఒక చరిత్ర కాదు, అది మనందరి జీవితాలకు ఒక మార్గదర్శి. ఆయన తన చివరి 7 రోజులను శాశ్వతమైన దానికోసం ఉపయోగించాడు. మరి మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ ప్రశ్న మనందరి కోసం. మన చివరి క్షణం వచ్చినప్పుడు మనం దేనిని గుర్తుంచుకోవడానికి ఎంచుకుంటాం? ఆలోచించండి.